ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు చాలా రసవత్తరంగా కొనసాగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఓటమి తర్వాత వైసీపీ పార్టీని పట్టించుకునే నాదుడే కనిపించడం లేదు. మొన్నటి ఎన్నికల్లో 11 స్థానాలు గెలుచుకున్న వైసీపీ పార్టీని కేసులు, నోటీసుల పేరుతో మరింత చావుదెబ్బ కొడుతోంది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. అయితే ఇలాంటి నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణం వైఎస్ భారతి అని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. వైఎస్ షర్మిల అలాగే వైఎస్ విజయమ్మలకు జగన్కు వైఎస్ భారతి దూరం చేసినట్లు కొంతమంది అంటున్నారు. ప్రతి భార్య కూడా భర్త తన మాట వినాలని అనుకుంటుంది. వైఎస్ భారతి కూడా అదే యాంగిల్లో ఆలోచించినట్లు చెబుతున్నారు. వైఎస్ విజయమ్మ అలాగే వైఎస్ షర్మిల జగన్తో కలిసి ఉంటే తనకు స్వేచ్ఛ ఉండబోదనే నేపథ్యంలో వాళ్లను కావాలనే వైఎస్ భారతి దూరం చేసినట్లు కొంతమంది చెబుతున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి అటు వైఎస్ షర్మిల మధ్య ఆస్తుల తగాదా చోటు చేస్తుందని వారి సన్నిహితులు కూడా అప్పట్లో చెప్పారు. అయితే షర్మిల అడిగినట్లు అసలు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నప్పటికీ వైఎస్ భారతి మాత్రం ఒప్పుకోలేదట. దాని ద్వారా షర్మిల అలాగే విజయమ్మ జగన్మోహన్ రెడ్డికి దూరమైనట్లు చెబుతున్నారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ విజయానికి గతంలో షర్మిల కూడా కష్టపడ్డారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన 2012 నుంచి 2019 ఎన్నికల వరకు షర్మిల కూడా కష్టపడ్డారు. 2014లో ఆ మాత్రం సీట్లు రావడానికి కారణం షర్మిల. జగన్ జైల్లో పడ్డా కూడా షర్మిల వైసీపీని కాపాడింది. అలాగే 2019లో జగన్ ముఖ్యమంత్రి కావడానికి షర్మిల ఎంతో కృషి చేశారు. కానీ తన భార్య మాటలు వినడం వల్ల తన కుటుంబాన్ని జగన్ దూరం చేసుకొని ఇప్పుడు ఓటమి పాలయ్యాడని కొంతమంది చర్చించుకుంటున్నారు. ఇకనైనా షర్మిలను దగ్గర చేసుకోవాలని చెబుతున్నారు.